అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నింటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరుచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి, ఎక్కడెక్కడ అయితే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పడగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వాటి దేవతలను ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింపచేయవలెను. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలములను వెతకి అక్కడే యాత్రలు చేయుచుండవలెను. అక్కడే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకుని రావలెను. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగచేసిన మీ కుటుంబములకును మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నింటి యందు సంతోషింపవలెను. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడును తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్యముగా మీరు ఇది వరకు పొందలేదు. మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమును నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగచేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీరు దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమును నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకుని రావలెను. మీరు మీ కుమారులను, మీ కుమార్తెలను, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీవు దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములలో ఒకదాని యందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడే జరిపింపవలెను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నింటిలో నీ మనస్సు కోరు దానిని చంపి తినవలెను. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును. మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్ల వలె నేల మీద పారబోయవలెను. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షరసములోనేమి, నీ నూనెలోనేమి, దశమ భాగమును నీ గోవులలోనేదేమి, నీ గొర్రె మేకల మందలలోనేదేమి, తొలిచూలు పిల్లను నీవు మొక్కుకొని మొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణగా ప్రతిష్ఠితార్పణముగా నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించదువు. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నింటినీ లేవీయులకు విడవకూడదు సుమి. నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినేదననుకొందువు. అప్పుడు నీకు ఇష్టమైన మాంసం తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకును ఏర్పరచుకున్న స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల యెహోవా మీకు ఇచ్చిన గోవులలోనిదే గాని మీ గొర్రె మేకలలోనిదే గాని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తినినట్లు దాన్ని తినవచ్చును. పవిత్రులు భేదము లేకుండా తినవచ్చును. అయితే రక్తమును తినకూడదు. భద్రము సుమి. ఏలయనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలెను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దానిని చేసినందున నీవు నీ తరువాత నీ సంతతికి నీ మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితార్పణములను
మ్రొక్కుబళ్లను మాత్రము యెహోవా ఏర్పరచుకునే స్థలమునకు నీవు తీసుకొని పోవలెను. నీ దహన బలులను వాటి రక్తమాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పింపవలెను. నీ బలులు రక్తము నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలెను. వాటి మాంసము నీవు తినకూడదు. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తముగా యథార్థమునగా దాన్ని నీవు చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ జాగ్రత్తగా వినవలెను. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని వారి దేశంలో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపచేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములకు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషము ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీయూ తినకూడదు, ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.